క్రమం కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అది అక్రమం. అక్రమం అయితే కనుక ప్రభు ఏమంటాడు? అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు. నీకు అనిపించవచ్చు ఎప్పటి అట్లు తన తలను విడజిమ్ముకుందామని అనుకోవచ్చు. నువ్వు యెహోవా ఎడబాసెను విషయాన్ని మర్చిపోకు, జాగ్రత్త. యెహోవా ఎడబాసెను అంటూ వాక్యం. సమూయేలు గురించి కూడా సౌలు గురించి కూడా మీరు గనక ఆలోచన చేస్తే, సౌల్ని యెహోవా దేవుని ఆత్మ విడిచిపోయింది. ఆ విషయాన్ని గుర్తించాల. దురాత్మ ఒకటి వచ్చి పట్టి పీడిస్తుంది. సౌలు రాజు దేవుని ఆత్మ విడిచిపెట్టింది. అతను రాజుగానే ఉన్నాడు, కానీ అభిషేకం దావీదు మీదకి వెళ్ళిపోయింది. అవునా కదా? అభిషేకం దావీదు మీదకి వెళ్ళిపోయింది. పేరుకు మాత్రమే సౌలు సంవత్సరాల తరబడి రాజుగా ఏలుబడి చేశాడు, కానీ అభిషేకం ఎవరి మీద ఉంది? బాలుడైన దావీదు మీద ఉంది. ఈ విషయాన్ని సౌలు గుర్తించలేదు. నేను రాజును కదా అనుకుంటున్నాడు, గుర్తించట్లా. వారు గుర్తించలేక తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్నపు వేళ మనం ఒక విషయాన్ని గుర్తిద్దాం. మనం ఉపదేశానికి, సంఘానికి, సేవకునికి, దేవుని యొక్క వాక్యానికి, క్రమానికి లోబడుతున్నామా?